పోలవరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు చేసిన విమర్శకు కౌంటర్ ఇచ్చారు ఏపీ మంత్రి దేవినేని ఉమ. నాటి యూపీఏ రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చి కూడా కేబినెట్లో ఆర్డినెన్స్ను తిరస్కరించిందని ఉమ చెప్పారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేయకముందే మోదీ ప్రభుత్వం తొలి కేబినెట్లో ఆర్డినెన్స్ను ఆమోదించిందని చెప్పారు ఏపీ మంత్రి. ప్రమాణ స్వీకారం చేయకుండానే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చి వెంకయ్యనాయుడు గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని, ఆరోజు అశోక్ గారు, మరి సునా చౌదరి గారు, పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు అందరూ కూడా మోడీ గారిని కలిసి మోడీ గారిని ఒప్పించి స్వయంగా రాజ్నాథ్ సింగ్ గారు, వెంకయ్యనాయుడు గారు ప్రణబ్ ముఖర్జీ గారిని, రాష్ట్రపతి గారిని కలిసి మేము ఈ విధంగా ఆర్డినెన్స్ తీసుకొస్తున్నాం, మీ ఆమోదం కావాలి, మీరు ఆమోదం తెలియజేయాలని ఆయన రిక్వెస్ట్ చేసి ఆయన ఆమోదంతో ఆర్డినెన్స్ తీసుకొని మళ్ళీ పార్లమెంట్లో దాన్ని బిల్ చేసి రాష్ట్ర విభజన జరిగే ముందే జూన్ 2, 2014 ముందే ఆర్డినెన్స్ ఇప్పించి దాన్ని ఆ విధంగా పార్లమెంట్లో రాజ్యసభలో బిల్లు ఆమోదం చేసి ఇవాళ పోలవరం కళ సాకారం కావటానికి అందరూ సహకరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ నిర్ణయం తీసుకోవటం వల్ల మొట్టమొదటి ఆర్డినెన్స్ పోలవరం ఆర్డినెన్స్ రావటం వల్ల ఇవాళ పోలవరం కళ సాకారం అయింది. కేంద్ర క్యాబినెట్లో ఆర్డినెన్స్ ఇవ్వటానికే కాంగ్రెస్ ప్రభుత్వం డిక్లైన్ చేస్తే ఏ విధంగా రెండోసారి రాజ్యసభ పదవి పొందారు కేవీపీ రామచంద్రరావు గారు? చెప్పండి. కేంద్ర క్యాబినెట్ పోలవరం ప్రాజెక్టుకి మేము ఆర్డినెన్స్ ఇవ్వము అని అంత కరాఖండిగా ఫిబ్రవరి 20న పార్లమెంట్లో అష్యూరెన్స్ ఇచ్చిన మన్మోహన్ సింగ్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన అధ్యక్షతన క్యాబినెట్లో మార్చి 2నే తొంగలో దొక్కితే ఈయన భారత రాష్ట్రపతికి ఉత్తరాలు రాస్తూ ఉన్నాడు. ఏ ముఖం పెట్టుకొని రాస్తున్నావా కేవీపీ రామచంద్రరావు గారు? మా ముఖాల గురించి మాట్లాడుతున్నాడు. మా కోకిల గొంతులంట, మా ముఖాలంట. ఏందయ్యా భాష? నువ్వు ఉత్తరాలు రాస్తున్నావు.